నమస్తే. దేశవ్యాప్తంగా జనగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా తెలంగాణలో కూడా ఈ నెల జనగణన అయితే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజెట్ రిలీజ్ చేసింది. ఈ గెజెట్లో ఒక కీలకమైన ఒక ఆప్షన్ ఉంది. అందులో ఎస్టీ ఎస్సీతో పాటు అదర్స్ అని ఉంది, కానీ బీసీ ఆప్షన్ లేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఈసారి కులగణన కూడా చేపడతాం దేశవ్యాప్తంగా అని కూడా చెప్పిన సందర్భంలో ఆ ఆప్షన్ లేకపోవడం పట్ల బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూస్తారు? ఒకవైపు కులగణన ఉంటుందని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. స్టార్టింగ్లోనే ఆప్షన్ లేకపోవడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వానికి బీసీల పట్ల, బీసీ డిమాండ్ల పట్ల చిత్తశుద్ధి లేదు. కులగణన చేయాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు డిమాండ్ చేశారు, మీరు జాతీయ జనగణనలో కులగణన చేయండి, మేము సపోర్ట్ ఇస్తామని. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది కదా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కులగణన చేయాలి కదా. కులగణన చేయకుండా మాట మార్చి మేము కులగణన చేయం, కులగణన చేస్తే ఇది దేశం విచ్ఛిన్నమవుతుంది అని ఒక కొత్త కోణం ముందుకు తీసుకొచ్చి కులగణన చేయకుండా మొండి చేయించారు. ఆ తర్వాత మేము దశాబ్దాలుగా జంతువులకు లెక్కలున్నాయి ఈ దేశంలో, పక్షులకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు లెక్కలు ఉన్నాయి, కానీ మనుషులుగా లెక్కలు లేవు. మనుషులుగా లెక్కలు లేకపోవడం మూలంగా బీసీలకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు కోల్పోతున్నాము. కాబట్టి మా కులగణన జరిగి తీరాల్సిందే మేము పోరాటం చేసినాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా మేము కులగణన చేయము అని అఫిడవిట్ ఇచ్చారు రిటర్న్గా. ఆ ప్రభుత్వం ఆ విధంగా ఇచ్చినా అలుపెరగకుండా పోరాటం చేయడం మూలంగా ఇవాళ ఏప్రిల్ 30వ తేదీ 2025లో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్లో జాతి జనగణనలో మేము కులగణన చేస్తాము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. దాన్ని స్వాగతించడం, ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేసినాం. ఈ మనసులో ఏది ఉన్నప్పటికీ రాజకీయ అవసరాల కోసమైనా, బీసీల ఓట్ల కోసమైనా కులగణన చేస్తామంటారు కాబట్టి చెయ్యనిండి అని స్వాగతించినాం. కానీ తీరా ఏప్రిల్ 30, 2025లో ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 అంటే సంవత్సరం తర్వాత కులగణన చేస్తామని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంవత్సరం తర్వాత కులగణన కోసం, ప్రక్రియ కోసం ఇవాళ 2 దశల్లో, ఒకటి మొదటగా కుటుంబాల లెక్కింపు, 2 జనాభా లెక్కింపు, కులాల వారీగా జనాభా లెక్కింపు. ఈ ప్రక్రియ అంతా ఇవాళ చేపట్టడానికి ముందుకు వచ్చింది. అందుకోసం కేంద్రం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 33 ప్రశ్నలు ఇచ్చింది. 33 ప్రశ్నల్లో మీకు బైక్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని ఇచ్చి మీరు ఎస్సీనా, ఎస్టీనా అని అడిగింది కుటుంబాల లెక్కింపు లోపనే. మేము ఏమంటున్నాం, ఎస్సీనా, ఎస్టీనా, మీరు బీసీనా, బీసీనా అని పెడితే నష్టమే వచ్చింది. 2 అక్షరాలు బీసీ అని పెడితే ప్రధానమంత్రి పీఠం ఏమైనా కూలిపోతుందా? ఓ కేంద్ర మంత్రి, హోంమంత్రి పదవి ఏమన్నా దింపేస్తారు ఎవడన్నా? ఇవాళ బీసీలు అంటే ఎందుకంత అంటే బీసీలను నమ్మించి మోసం చేయడంలో బీజేపీ సిద్ధాస్తులు, బీజేపీ పార్టీ సిద్ధాస్త పార్టీ. ఇవాళ అందుకనే అంటున్న భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ అయిపోయింది. బీసీలకు జూటా చేయడంలో, బీసీలను తడిగుడ్డతో గొంతు వేయడంలో, బీసీలను దగా చేయడంలో, మోసం చేయడంలో పచ్చిగా నిలువున అన్యాయం చేసింది. ఇవాళ మాట ఇచ్చి చేస్తానని నమ్మించి 70 కోట్ల మంది బీసీలను మోసగించడానికి సిగ్గుండాలి. ఎందుకు కుటుంబాల లెక్క చేయవు? ఇవాళ నేను అంటున్నా, ఒక కుటుంబ పెద్దను లెక్క చేస్తేనే కదా పిల్లల్ని లెక్కించేది, తల్లిని లెక్క చేస్తేనే కదా పిల్లల్ని లెక్కించేది. నువ్వు తల్లినే లెక్కించానంటే అర్థమైంది, వచ్చే నష్టమైందంటే బీజేపీకి బీసీ లెక్కలు తీయాలంటే వణుకుతుంది, భయపడుతుంది. బీసీలను చూసి భయపడుతుంది. ఎక్కడ బీసీలు ఇవాళ పోలరైజేషన్ అవుతారో, ఇంత జనాభా మాకు ఉందిగా, ఇన్ని కోట్ల మంది దేశంలో బీసీలు ఉన్నాం కదా, బీసీలే ఢిల్లీ పాలకులు కావాలి కదా, బీసీలే ఎర్రకోటను పరిపాలించాలి కదా. కాబట్టి ఈ ఆలోచన వస్తుంది, దేశంలో ఒక సామాజిక విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అణిచిపెట్టి మేము కులగణన చేయం, 2వ చేస్తాం. మరి మొదటిసారి చేయకుండా 2వసారి ఎట్లా చేస్తాం? 2సారి చేస్తామంటున్నారు కదా. 2వసారి ఎట్లా చేస్తామని అడుగుతున్నా. ఇప్పుడు ఒక గ్రామంలో ఇప్పుడు డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఒక గ్రామంలో మీరు ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబమా, బీసీ కుటుంబమా, తర్వాత అదర్స్ అంటే ఓసీ కుటుంబమా అని వస్తుంది. నువ్వు ఇంటింటికి ఎన్యూమరేటర్లు ఇంటికి పోయినప్పుడు నీ దగ్గర
గతంలో ఇచ్చినటువంటి 33 కాలాలు ఏదో అది దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు నువ్వు బీసీ కుటుంబం పక్కా బీసీ కుటుంబం బీసీ వివరాలు లెక్కించడానికి శాస్త్రీయంగా పారదర్శకంగా ఉంటుంది కదా. అసలు ఈ దేశంలో బీసీ కుటుంబాలు ఎన్ని లెక్క ఉంటుంది కదా. తెలంగాణలో చేసినటువంటి సమగ్ర కులగణనలో ఫస్ట్ బీసీ కుటుంబాలు ఎన్నో లెక్కించారు. ఆ తర్వాత మళ్ళీ బీసీలో ఎంత శాతం లెక్కించారు. కొంత తప్పులు జరిగినా ప్రాసెస్ కరెక్ట్ చేశారు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వము ఇవాళ మీరు పర్ఫెక్ట్గా చేయాల్సినటువంటి మీరు బీసీలకు అన్యాయం చేయాలని బీసీ లెక్కలు తీయొద్దని కుట్రబుద్ధితోటి ఇలా అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ తరం కాదు, మీ మెడలోంచి ఢిల్లీ పాలకుల మెడలోంచి కులగణన చేయించుకునేటువంటి బాధ్యత మాది. మొన్ననే ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. 26 రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, 22 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు. 2 రోజుల పాటు ధర్నా చేసినాం. కేంద్ర మంత్రులు చర్చలకు పిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు మేము మాట్లాడిన దానితో ఏకీభవించారు. వాస్తవమే, కుటుంబ లెక్కలు ఇస్తే నష్టమేముందని. ఎట్లా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది కదా, కుటుంబాల లెక్కలు ఇస్తే వచ్చే నష్టమేందని. కానీ ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దేశమంతా మొదలైంది. తెలంగాణలో ఇవాళ 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇప్పటికైనా, ఇప్పుడు కొద్దిమంది మాత్రమే నమోదు చేసుకున్నారు, ఇప్పటికైనా కుటుంబాల సంఖ్యను లెక్క తీయండి. కుటుంబాల సంఖ్య లెక్క తీసిన తర్వాత బీసీ కులాలు ఎంత ఉన్నాయో లెక్క తీయండి. మేమేమంటున్నాం, కొంతమంది తెలిసి తెలియక బీసీ జాబితాల దేశవ్యాప్తంగా ఒకే జాబితాలు లేరు. మహారాష్ట్రలో ఒక రకంగా ఉర్రు, తెలంగాణలో ఒక రకంగా ఉర్రు, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉర్రు, కర్ణాటక ఒక రకంగా ఉర్రు అన్నారు. ఎస్సీలు కూడా చాలా రాష్ట్రాల్లో ఎస్సీలలో లేరు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్నారు. ఎస్టీలలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా బీసీలలో కూడా కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కాబట్టి ఈ కేంద్ర జాబితానే ప్రామాణికం కాదు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని కులాల గణన చేయాలి. తెలంగాణ ఉంది, తెలంగాణ యూనిట్గా తీసుకోవాలి, కర్ణాటక యూనిట్గా తీసుకోవాలి. ఇట్లా 29 రాష్ట్రాలను యూనిట్గా తీసుకొని మీరు శాస్త్రీయంగా చిత్తశుద్ధితోటి జనాభాలు లెక్కిస్తే బీసీ కులాల డేటా అనేది స్పష్టంగా వస్తుంది. బీసీ కులాల డేటా స్పష్టంగా వస్తే మాకు కోట దక్కుతుంది, రాజ్యాంగబద్ధంగా కోట దక్కుతుంది. ఇలా రాజ్యాంగబద్ధంగా మా కోట దక్కుతుందని ఈ డేటా సేకరించడంలో డొంక తిరుగు మాటలు, అసత్యపు మాటలు, అబద్ధాల మాటలు, లత్కోరు మాటలు మాట్లాడుతారు. కాబట్టి ఈ వైఖరి మార్చుకో. బీసీలు చాలా తెలివి కల్లోళ్ళు. మీరేమనుకుంటున్నారు అంటే నరేంద్ర మోదీ గారంటే మాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం. కానీ బీసీ ప్రధానమంత్రి ఉండి 12 ఏళ్ళలో ఏం చేసిండు? గాడిద గుడ్డు తప్ప ఏముంది బీసీలకు? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిండా? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిండా? కేంద్ర బడ్జెట్లో బీసీలకు నిధులు కేటాయించిండా? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా పెట్టిండా? ఏం చేసిండు? జాతీయ బీసీ కమిషన్ అనేదాన్ని ఒకటి పెట్టి రాజ్యాంగ భద్రత కల్పించాడు. అందులో బీజేపీ కార్యకర్తలు నింపుతున్నాడు. ఒక నిష్ణాతులైనటువంటి ఒక సామాజిక తత్వవేత్తలను, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలను నియమించాల్సినటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధమైన పదవిలో బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి కూర్చోబెడితే వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బీజేపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎంత అన్యాయం! ఏం చేసినట్టు? 8632 రోజులు నరేంద్ర మోదీ గారు పరిపాలకుడిగా పరిపాలించాడు. 8632 రోజులు, 32 రోజులన్నా బీసీల కోసం ఆలోచించవైతే 8600 రోజులు పక్కన పోని. బీసీగా నేను బీసీనే అంటావు. ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రధానమంత్రి నేను కోటు సూటు వేసుకోవద్దా అంటాడు. వేసుకో, కోటు వేసుకో, సూట్ వేసుకో, బీసీల ఆత్మగౌరవాన్ని పెంచు. కానీ ఇంటి దీపమని ముద్దాడితే మూతి మిసాలు కాలుతున్నాయి. నువ్వు బీసీల కోసం ఉండి ఏమి చేయకపోగా పైగా రాజ్యాంగానికి విరుద్ధంగా అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ పెట్టిండు. మీది ఘనకార్యం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోండి. బీసీ కులగణన చెయ్యండి. డేటా వివరాలు వెల్లడించండి అధికారికంగా. డేటా వచ్చిన ప్రకారం జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచండి. 50% సీలింగ్ని ఎత్తివేయండి. ఈడబ్ల్యూఎస్కి ఏమో ఎత్తివేస్తారు, బీసీలకేమో ఎత్తివేయరా? ఈ అన్ని డిమాండ్లు నెరవేరేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పాలకులను వదిలిపెట్టేది లేదు. ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తంగా బీజేపీ ప్రధానంగా మొదటి నుండి కూడా బీసీలకు వ్యతిరేకలాగా కనిపిస్తుంది. ఒకవైపు కులగణన చేస్తామని ప్రకటన చేసి ఈరోజు మెల్లమెల్లగా కూడా
కులగణనను దూరం చేసి కేవలం అది జనగణన వరకే పరిమితం చేసేలాగా ఒక భారీ వ్యూహాత్మకంగా ముందడుగేస్తుంది. ఇలాగే చేస్తే మాత్రం బీసీలంతా ఐక్యంగా మారి బీజేపీకి వ్యతిరేకమైన పవనాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా సమయం ఉంది. ఈ సమయంలోపు బీసీలకు కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చుకోకపోతే మాత్రం బీసీల ద్రోహిగా బీజేపీ మిగిలబోతుందని కూడా బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.